పరిశుద్ధ గ్రంథంలో నుండి 144వ సంకీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, దావీదు పలుకుతున్నటువంటి మాట, యావత్ ప్రపంచము పలకాల్సినటువంటి మాట, ప్రతి ఒక్కరూ తమ నోటితో ఒప్పుకోవాల్సినటువంటి మాట ఏమనంటే, ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. ఎందుకంటే నా ప్రభు నిన్ను ఓడిపోయేటువంటి స్థితిలో ఉంచాడు. నా ప్రభు నువ్వు దిగజారిపోయేటువంటి స్థితిలో ఉంచాడు. నా ప్రభు నువ్వు వెనకడుగు వేసే విధంగా నీ జీవితంలో ఏమి ప్లాన్లు కలిగి ఉండడు. కానీ నా ప్రభు ఈ లోకాన్ని జయించే రీతిలో, అపవాదిని జయించే రీతిలో, ఈ లోకంలో వచ్చే సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వాటన్నిటిని జయించులాగున నీ చేతులకు యుద్ధమును నేర్పిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈ వేళకు పోరాటాన్ని నేర్పిస్తాడు. ఎందుకు నేర్పిస్తాడు అని అంటే, ప్రభువుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించారో, ఎవరైతే ప్రభువు మీద ఆశ పెట్టుకుని ఉన్నారో, ఎవరైతే ప్రభువు మీద ఆనుకొని ఉన్నారో, ఎవరైతే ప్రభువుని ఆశ్రయించి ఉన్నారో, ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ఉన్నారో, అటువంటి వారందరూ యుద్ధ సన్నద్ధులై ఉండాలి. వారందరూ పోరాట ప్రతిభ కలిగి ఉండాలి. క్రైస్తవుడు భయపడేవాడిగా ఉండకూడదు. క్రైస్తవుడు పిరికివాడిగా ఉండకూడదు. క్రైస్తవుడు పారిపోయేవాడిగా ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మొదటి నెలలో మొదటి ఆదివారమున ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యం ఏమనగా, ఓ ప్రియ దేవుని సంగమా, ఒకవేళ మునుపటి సంవత్సరాల్లో, మునుపటి దినాల్లో నీకు వచ్చినటువంటి అపాయమును బట్టి, నీకు ఎదురైనటువంటి భయంకరమైనటువంటి సన్నివేశాన్ని బట్టి, నువ్వు ఎదుర్కొన్న కొన్ని విపత్తులను బట్టి ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఒకవేళ భయపడి ఉన్నావేమో, ఒకవేళ దాక్కుని ఉన్నావేమో, ఒకవేళ పారిపోయి ఉన్నావేమో, ఇక మీదట ఈ నూతన సంవత్సరంలో నువ్వు పారిపోయేవాడిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు దాక్కునేవాడిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు భయపడేవాడిగా ఉండడానికి వీల్లేదు. ఆ ప్రభువు అంటున్నాడు, నీకు యుద్ధము నేర్పువాడనై ఉన్నాను నేను, నీకు పోరాటమును నేర్పువాడనై ఉన్నాను. యుద్ధ సన్నద్ధత కలిగి సమస్యకు ఎదురెళ్ళి, లోకానికి ఎదురెళ్ళి, అపవాదికి ఎదురెళ్ళి వాటిని జయించేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు ఎంతగా సహాయం చేస్తాడంటే, ఒక భయంకరమైనటువంటి పెను విపత్తు నీ కళ్ళ ముందున్నప్పుడు నీ ముందుగా ఆయన నడుస్తాడు. ఆయన నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. ఆ యుద్ధంలో జయము పొందే విధంగా నీకు సమస్తమును అనుకూలపరుస్తాడు. అయితే నీవు కూడా యుద్ధములో పాల్గొని, నీవు కూడా కష్టపడాల్సిన, నీవు కూడా శ్రమ పడాల్సిన, నీవు కూడా యుద్ధము జరిగించి గెలుపొందాల్సినటువంటి అవసరత ఉంది కనుక ఆయన మాత్రమే సమస్తమును జరిగించకుండా నీ చేతులకు, నీ వ్రేళ్లకు పోరాటము, యుద్ధమును నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకోవచ్చు, యుద్ధం నేర్పిస్తున్నాడంటే, పోరాటం నేర్పిస్తున్నాడంటే ఇక వదిలేస్తాడేమో, ఇక నేనే వెళ్ళి యుద్ధం చేయాలేమో, నేనే పోరాటం చేయాలేమో, నేనే గెలుపొందాలేమో. కాదు సుమి, నీకు సహాయంగా ఉంటూనే, నీకు మార్గాన్ని సరళం చేస్తూనే, విజయాన్ని నీ పాదముల దగ్గరకు తీసుకొస్తూనే నీవు కూడా యుద్ధము చేయవలసిన అవసరం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక శ్రేష్టమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మము పడగొట్టి దాని ద్వారా దాటిపోవదు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించండి మాట. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా నడుచును. వారంటే ఎవరు కాదు, మనమే, ఇశ్రాయేలు జనాంగం. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు, ప్రభువు మీద ఆనుకున్నటువంటి వారు, ఆయన ఆశ్రయంగా చేసుకున్నటువంటి వారి గురించి మాట్లాడుతూ అంటాడు కదా, వారికి ముందుగా వెళ్తాడు, ప్రాకారములు పడగొడతాడు.
చేస్తాడంట. నీకు ఏదైతే అడ్డుగా ఉందో, ఏ సమస్య అయితే అడ్డుగా ఉందో, ఏదైతే నేను ప్రభు దగ్గరికి రావడం లేదో, ఏదైతే నేను ఆశీర్వాదాన్ని పొందుకొనడం లేదో, ఏదైతే నేను వెనక్కి నెట్టివేస్తుందో, ఏ శ్రమల వలయము నిన్ను కిందికి లాగి వేస్తుందో, అటువంటి ప్రాకారములన్నీ ఆయన పడగొట్టువాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి పడగొడతాడు? నీకు ముందుగా ఉంది. అందుకే ఇంతకన్నాను కదా, నీ మార్గాన్ని సరళం చేస్తాడు. విజయ పరంపర కొనసాగించి విజయాన్ని నీ కాళ్ళ ముందుకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ప్రాకారములు పడగొట్టు వేళ నీవు చేయాల్సిన పని ఉంటుంది. అక్కడ అంటాడు కదా, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారమును దాటిపోగుదురు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మాట? ఆయన ప్రాకారములు పడగొడితే నువ్వు గుమ్మములు పడగొట్టు వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో క్రైస్తవుడైన వాడు ఎలా ఉండాలంటే, ఆయన ప్రాకారములు పడగొడితే నీవు గుమ్మములు పడగొట్టే వాడిగా ఉండాలి. ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉంటే నువ్వు ఆ ద్వారం గుండా ప్రయాణం చేసేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది సమస్య అయినా, అది కష్టమైనా, అది నష్టమైనా, అది బాధ అయినా, శోధనైనా, అది మీరు విపత్తి అయినా, అది ఏమైనా కానీ నా ప్రభు ప్రాకారములు పడగొడతాడు, నీ ముందుగా నడుస్తాడు. నువ్వు ద్వారమును పడగొట్టి నడిచిపోవుంటాయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కదా నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు రోమపత్రికలో, మనకి 16:20 రోమపత్రిక 16:20 ఒక అద్భుతమైన మాట అంటాడు. యావత్ ప్రపంచానికి, క్రైస్తవులకు, ప్రతి సంఘానికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. అపవాదిని కాళ్ళ కింద పెట్టాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాటి చేతంగా తొక్కడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు రాయబడిందండి అక్కడ మాట? సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా స్పష్టంగా ఆలోచించండి ఆ మాటను. దేవాది దేవుడు ఏం చేశాడంట? ప్రాకారములు పడగొట్టి అపవాదిని తీసుకొచ్చి మన కాళ్ళ కింద పెట్టాడట. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ద్వారాన్ని పడగొట్టి వెళ్ళి వాడిని తొక్కాలి. ఆయన నీ కాళ్ళ దాకా తీసుకొస్తాడు, నీ కాళ్ళ కింద పెడతాడు. తొక్కే పని నీదే, తొక్కే పని నీదే. ద్వారం పడగొట్టాల్సిన పని నీదే, నడవలసిన పని నీదే. అందుకని నా ప్రభు నీ చేతులకు యుద్ధములు నేర్పిస్తున్నాడు, నీ వ్రేళ్లకు పోరాటములు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. సహాయపడుతూనే, విషయాన్ని నీ ముందుకు తీసుకొస్తూనే, అపవాదిని కాళ్ళ కింద పడుకోబెట్టే ఇది అంటాడు కదా, నువ్వు వాడిని తొక్కాలి. నేను అంటున్నాను, ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక గొప్ప కార్యాన్ని చూడాలంటే, ఒక అద్భుతాన్ని చూడాలంటే, నీకున్న ఏ సమస్యనా దాంట్లో విజయాన్ని చూడాలంటే, నీకున్నదంత పెద్ద కష్టమైనంత పెద్ద పెను విపత్తు అయినా దాంట్లో నువ్వు విజయ పరంపరాన్ని జీవితం కొనసాగాలంటే నీవేం చేయాలో అది చేస్తున్నావా? ప్రభు ఏం చేయాలో అది ఆయన చేస్తున్నాడు. ఆయన ప్రాకారం పడగొడుతున్నాడు, నీకు ముందుగా నడుస్తున్నాడు, విజయాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నాడు, అపవాదిని నీ కాళ్ళ కింద పడుకోబెడుతున్నాడు. అయితే నీవు చేయాల్సిన పని నీవు చేస్తున్నావా? ద్వారాన్ని పడగొడుతున్నావా? ఆయన వెంబడించి నడుస్తున్నావా? నీ కాళ్ళ కింద ఉన్న అపవాదిని కాళ్ళతో తొక్కుతున్నావా? నీవు చేయవలసిందేంటి? ఈరోజు ప్రభు ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఆదివారమున మనతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట తెలుసా? నీవు చేయవలసింది ఏంటో అది నీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలో అది మనం చేయాలండి. ప్రభు చేసే పని ప్రభు చేస్తాడు, మనం చేయాల్సిన పని మనం చేయాలి. కాబట్టి ఈరోజు సంఘం ఎలా ఉండాలంటే, నాది కూడా ఒక పని ఉంది, నేను చేయాల్సిన పని ఒకటి ఉంది కనుక ఆ పని నేను చేయడానికి సిద్ధమే. నూతన సంవత్సరం ఎలా ఉండాలండి? సిద్ధంగా ఉండాలి. నీ బాధ్యతను నువ్వు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి, నీ పని నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ప్రభు నీవు ఏం చేయాలో అది నీకు తెలియజేస్తా ఉన్నాడు. గమనించండి, ఈరోజు నీకు ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోరాటాలు, నీ కుటుంబంలో ఎన్నో పోరాటాలు, నీ దాంపత్య జీవితంలో ఎన్నో పోరాటాలు, నీ ఉద్యోగంలో ఎన్నో పోరాటాలు, నీ చదువులో ఎన్నో పోరాటాలు, నీ ఉంటున్నటువంటి గృహంలో ఎన్నో పోరాటాలు, నీ ఉంటున్న ప్రాంతంలో ఎన్నో పోరాటాలు. వీటన్నిటిలో జయం పొందాలంటే నువ్వు ప్రభు మీద ఆనుకుంటే ఆయన నీకు ముందుగా నడిచి ప్రాకారములు పడగొట్టి విజయ పరంపర నీ జీవితాన్ని కొనసాగిస్తుంటే మరి నీవు చేయాల్సిన పని నీవు చేస్తున్నావా?
శీఘ్రముగా నీ కాళ్ళ కింద అపవాదిని పడుకోబెడితే వాడిని తొక్కగలుగుతున్నావా? ప్రాకారం పడగొడితే నువ్వు కనీసం ద్వారాన్ని పడగొట్టగలుగుతున్నావా? నీకు ముందుగా ఆయన నడుస్తుంటే ఆయన వెనక ఆయన అడుగు జాడల వెంబడి నువ్వు నడవగలుగుతున్నావా? ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం అలా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు సిద్ధపరచబడ్డాయంటే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను ఎన్నొద్దనున్న ఆదామును పురములకు దగ్గర ఏకరాశిగా నిలిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు నడుచుకుంటూ పోవాలి, యోర్దాను దాటాలి. ఈ యోర్దాను దాటాలంటే సాధారణ విషయమే కాదండి. యోర్దాను ప్రవాహం ఏ విధంగా ఉంటుందో తెలుసా? చాలా ఎత్తైన ప్రదేశం నుండి లోతట్టుకు అత్యంత వేగంగా ప్రవహిస్తుంది. ఎత్తైన ప్రదేశం నుండి లోతట్టు ప్రాంతానికి చాలా వేగంగా ప్రవహిస్తుంది. అంత ఉధృతతో ప్రవహిస్తున్నటువంటి ఆ నీటిని దాటాలంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. పైగా ఒకరా ఇద్దరా, చాలా మంది వీరందరూ దాటాలి. ఇప్పుడు ఏం చేయాలయ్యా? అర్థం చేశారు దేవుని సన్నిధిలో. ప్రభు అన్నాడు, యాజకులు మొదటగా వెళ్ళి ఆ నీటిలో అడుగు పెట్టగా ఏమవుతుంది తెలుసా? యోర్దాను నీరు ఆ పైన అక్కడ ఆగిపోతుందంటే, ఏకరాశిగా నిలిచిపోతుందంటే. గమనించండి, యోర్దాను అనే ఒక భయంకరమైనటువంటి సమస్య నీ ఎదుట ఉన్నప్పుడు, యోర్దాను అనేటువంటి ఒక విపత్తు నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నా ప్రభువు నీకు చేసే సహాయం ఎలా ఉంటుందో తెలుసా? నీకంటే ముందుగా ఆయన వెళ్ళి అక్కడ అడుగు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అడుగు పెట్టగా జరిగేటువంటి కార్యం ఏంటో తెలుసా? అంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి అత్యంత వేగంగా ఉధృతితో ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు సైతము ఏకరాశిగా ఆ పైన ఆగిపోతుందంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీకు ముందుగానే నడుస్తాను, ప్రాకారంలో పడగొడతాను, మార్గాన్ని సరళం చేస్తాను, అపవాదిని నీ కాళ్ళ కింద పెడతాను, విజయ పరంపర నీ జీవితాన్ని కొనసాగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీ చేతులకు యుద్ధమును నేర్పిస్తాను, నీ వ్రేళ్లకు పోరాటం నేర్పిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని వచ్చింది. ఈ నూతన సంవత్సరంలో నీకు ఒక అవకాశం వచ్చింది. నీవు చేయాల్సిన పని ఉంటుంది. ఏంటో తెలుసా? చూడండి, అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయించు రావలెను. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము పూలను పట్టుకుని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు పూలను ఊదవలెను. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా ఆ పూల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయగా అప్పుడు ఆ పట్టణపు ప్రాకారములు కూలును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోర్దాను దాటేటప్పుడు నా ప్రభువు సహాయం చేశాడు. యోర్దాను దాటేటప్పుడు నీ ముందుగా నిలబడ్డాడు. యోర్దాను దాటేటప్పుడు ఆయన కాళ్ళకు అడుగు పెట్టాడు. యోర్దాను నీటిని ఏకరాశిగా ఆపివేశాడు. ఇప్పుడు ఎరికో గోడల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని వచ్చింది. యోర్దాను దగ్గర ఆయన చేయాల్సిన ఆయన చేశాడు. ఇప్పుడు ఎరికో దగ్గర నువ్వు చేయాల్సిన పని నీకు తెలియజేస్తున్నాడు. ఆ ప్రాకారముల చుట్టూ రోజుకు ఒకసారి చెప్పిన 6 రోజులు తిరగాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. కొమ్ము బోర్లు పట్టుకుని ఆర్భాటముగా బోర్లు చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోర్దాను దాటడానికి ఆయన నీకు సహాయం చేశాడు. ఎరికో ప్రాకారములు పోల్చడానికి నీ పని నువ్వు చేస్తున్నావా? ఇఫ్ యు వాంట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో విజయాన్ని పొందుకోవాలంటే ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. మరి నీవు చేయాల్సిన పని చేస్తున్నావా? ఆయన మీద భారం వేస్తామండి, నువ్వేం చేస్తావు? ఆయన నమ్ముకున్నామండి, నువ్వేం చేస్తావు? ఆయన మీద ఆనుకుని ఉన్నామండి, నువ్వేం చేస్తావు? నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ లోకాన్ని అనుసరిస్తూ సంతోషంగా హ్యాపీగా నాకేమీ పట్టలేదన్నట్టుగా నువ్వు ఉంటూ ఆయన కార్యం మాత్రం ఆయన చేసుకోమంటే సరిపోతుందా? అందుకే నీ చేతులకు యుద్ధమును నేర్పిస్తాను,
నీ వ్రేళ్లకు పోరాటం నేర్పిస్తాను. ఇప్పుడు ఎరికో ప్రాకారములు కోలాలి అంటే, ఆ గోడలు బద్దలు అవ్వాలంటే నువ్వు రంగంలోనికి దిగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యుద్ధము చేయాలి, నువ్వు పోరాటము చేయాలి, ఎరుకో గోడల చుట్టూ తిరగాలి, పాకాలు ఊదాలి, బోధలు ఊదాలి, చప్పట్లు కొట్టాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రాకారములను కోల్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అపవాది తీసుకొచ్చి కాళ్ళ కింద పెట్టాడు, తొక్కడమే ఆలస్యం. కాళ్ళ కింద పెట్టేశాడు, తొక్కడమే ఆలస్యం. ఆ తొక్కే పని కూడా నేను చేయనండి అలా. యోర్దాను నది ఆపినట్టే ప్రాకారాలను కూల్చుకోవా అంటే ఎలా? నేనేమి చేయను కానీ కార్యాలు జరగాలి అంటే ఎలా? నాకేమీ పట్టనట్టుంటాను కానీ అద్భుతాలు జరగాలంటే ఎలా? నాకు నచ్చినట్లు జీవిస్తాను కానీ దేవుని ఆశీర్వాదం నాకు వచ్చేయాలంటే ఎలా? నా చిత్తాన్ని జరిగిస్తాను, నా జీవితంలో నేను విజయాన్ని పొందుకోవాలి అంటే ఎలా? నా ప్రభు సహాయం చేస్తాడు, కానీ నువ్వు చేయాల్సిన పని నీకుంది. అందుకని నేను యుద్ధ ప్రావీణ్యుడిని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలా ఉంది? సమస్యల వలయంలో కష్టాల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత సతమతం అవుతూ ఉంటే కనుక నా ప్రభు అంటున్నాడు, నేను నీ ముందుగా నడుస్తాను, కానీ నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. నిర్గమకాండం 14:13 అందుకు మోషే భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలుగచేయు రక్షణను ఊరకనే నిలుచుండి చూడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా మోషే, సుఖాలు నా ప్రాణాన్ని తొక్కాలు పెట్టావు కదయ్యా. ఏదో కొద్ది గొప్ప కష్టం చేసుకుంటే కొండల్లో మాంసాన్ని ఎక్కదాకా తినేటువంటి వారు తీసుకొచ్చావు, ఈ ఎడారిలో ఎండబెట్టావు. ఇప్పుడేమో ఎదురుగా ఎర్ర సముద్రం, ఎక్కడేమో ఫరో సైన్యం. ఇప్పుడు ఏం చేయాలి? అనాథల్లాగా ఈ సముద్రం ఒడ్డున చచ్చిపోవాలా? ఎన్ని మాటలు మాట్లాడుతుంటే మోషే అంటాడు, యెహోవా ఇచ్చు రక్షణ ఓరకనే నిలిచి చూడండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే గమనుండరా, మాట్లాడు, చూడు ప్రభు ఏం చేస్తాడో. చూసేపటికి ఏమైంది? ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఆ ఎర్ర సముద్రంలోనే ఫరో సైన్యాన్ని మట్టి కనిపించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడేమన్నాడు? నువ్వు ఓరకనే నిలుచుండి చూడు అన్నాడు. అన్నాడా? ఇంకో సందర్భంలో ఏమన్నాడు తెలుసా? అది నిర్గమకాండం 17:8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఓరకుంటే చాలు, సముద్రం సంగతి నేను చూసుకుంటా, ఎక్కడ మాత్రం అమాలేకీయులతో యుద్ధం చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ అక్కడ ఉంది పని. అక్కడ ఓరక నిలిచి, ఎందుకంటే అక్కడ సముద్రంతో నువ్వు ఫైటింగ్ చేయలేవు, సముద్రం నువ్వు 2 పాయలుగా చేయలేవు. ఆ పని నాది, అది నేను చూసుకుంటా. కానీ అమాలేకీయులతో యుద్ధం చేయగలవు, ఎందుకంటే నీ చేతులకు యుద్ధం నేర్పువాడిని నేనే, నీ వ్రేళ్లకు పోరాటం నేర్పించేవాడు నేనే. కనుక వెళ్ళు, యుద్ధం చేసి అమాలేకీయుల మీద గెలుపొందమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రభు తాను చేయాల్సిన పని తాను చేస్తుండగా నీవు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావా? నా బాధ్యతను నిర్వర్తిస్తుండగా నీ బాధ్యతలో నిర్వహిస్తున్నావా? సువార్తల్లో తమ శిష్యులతో ప్రభు మాట్లాడంటాడు. మార్కు సువార్త 11:2 అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా గమనించండి. మీకు ఎదురుగా ఉన్నటువంటి వీధిలోనికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద ఒకటి ఉంది, దానిని విప్పి తోలుకొని రండి. అంతేనా అన్నాడు? లేదు, అక్కడికి వెళ్ళండి, అక్కడ కూర్చోండి, యేసయ్యా ప్రభువా దీన్ని విడిపించయ్యా అని ప్రార్థన చేయండి. అక్కడ ఉపవాసం ఉన్నాడు, అవసరమైతే రోజంతా గడపండి. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెలుగును ప్రకాశింపజేసి ఆ కట్లని విప్పి ఆ గాడిద తనంతా తానే ఎత్తుకుని వచ్చేలా చేస్తాడు అన్నాడా? అంత చేసేటప్పుడు నువ్వు ఎదురుగా అక్కడికి వెళ్ళావు. అంత చేసేటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పనే ఉంది. ఇక్కడి నుంచి ప్రభు సెలవిస్తే చాలు కదా. ఒకటి కాదు, వేల కొలది గాడిదలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకు ఇల్లు పంపించాడు అంటే
నువ్వు విప్పాలని. దేవునికి స్తోత్రం. ఎందుకు నిన్ను పంపించాడంటే నువ్వు తోలుకు రావాలని. కట్టబడిన గాడిద దేనికి సాదృశ్యం తెలుసా? బంధించబడినటువంటి ఆత్మకు సాదృశ్యం. ఓ ప్రియ దేవుని సంగమా, ఓ క్రైస్తవుడా, నీకెందుకు యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు తెలుసా? నీకెందుకు పోరాటం నేర్పిస్తున్నాడు తెలుసా? ఏ ఆత్మ అయితే కట్టబడి ఉందో, ఏ ఆత్మ అయితే బంధించబడి ఉందో, లోకము చేత పాపము చేత పీడించబడుతుందో, అట్టి ఆత్మను నువ్వు విడిపించాలి. నువ్వు దేవుని సన్నిధికి తోలుకు రావాలని నిన్ను పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చేయాల్సిన పని కూడా మనం చేయకపోతే ఎలాగండి? పేతురు అప్పుడు వెళ్ళి అక్కడ వల వేయాలి. రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప దొరకలేదు. ఇప్పుడు నేను చెప్తుంది నువ్వు అక్కడ వల. ఎందుకు ప్రభా మళ్ళీ అక్కడికి వెళ్ళడం వలేయడం? యేసు నామములో చేపలు వచ్చి పడవలో పడునుగాక అంటే అలా ఎగిరి ఇలా వచ్చి పడవ. ఎన్ని రొట్లు ఉన్నాయి చేతిలో? 5 రొట్లు. ఎన్ని చేపలు ఉన్నాయి? 10,000 మంది ఎక్కడ తిన్నారు? ఆయన చేతిలోకి వస్తే ఏమవుతాయి? 2 ఒక 20,000 అయిపోతాయి. 12 గంపలు నిండిపోయినాయంట, ఇంకా మిగిలిపోయినాయి అంట. అలా ఎలా విస్తరించబడ్డాయి ఎవరికే తెలియదు. అంత గొప్ప మహత్కార్యం చేయగలిగాడు ప్రభు. చేపలు రమ్మని ఒక గుంపు వచ్చేదా? అమాంతం గాల్లోకి ఎగిరి అలా పడవ పడతాయి. కానీ ఏమన్నాడు పేతురుతో? ఇప్పుడు నేను చెప్పినట్లుగా చెయ్యి, అక్కడికి వెళ్ళి వలయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే అప్పటికే చేపలతో మాట్లాడేశాడు. చేపలు వచ్చేసి అక్కడ గుంపుగా ఉండి బాబు వలయ్యే తొందరగా ఏడ్చే అంటున్నాయి. ఇక ఈడు ఆలస్యం. ఇప్పుడు పేతురు వెళ్ళాలా వలయ్యాలి. దేవునికి స్తోత్రం. నీ కొరకు సిద్ధపడినా, బంధించబడినా, కట్టబడినా ఆత్మ సిద్ధంగా ఉంది. నువ్వు వెళ్ళడమే ఆలస్యం, నువ్వు వల వేయడమే ఆలస్యం, నువ్వు విప్పడమే ఆలస్యం, నువ్వు తోలుకు రావడమే ఆలస్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పిన వాక్యాలు ముగిస్తాను. కాబట్టి ఒక పెద్ద వాడను తయారు చేయాలి. ఒక భయంకరమైనటువంటి జలప్రలయం వచ్చి ప్రపంచాన్ని ముంచి వేస్తుంది. కనుక నోహు వాడను తయారు చేయ అనంటే దేవుని మాటకు తల వచ్చి వాడను తయారు చేయడం ప్రారంభించారు. ఏమండి, నోవాహుతో పాటు తమ కుమారులు పని చేయలేదా? తమ కోడళ్ళు పని చేయలేదా? తన భార్య పని చేయలేదా? ఒక మాట చెప్పనా, నోవాహు చేసినంత చేయకపోయినా వారు చేశారా లేదా? అన్నమాట అర్థమవుతుందా? నోవాహు చేసినంత పని చేయకపోయినా వారు చేశారా లేదా? అంటే వారి సామర్థ్యం కొలది, వారి స్థాయి కొలది, వారు చేయగలిగినంత పని చేశారా లేదా? అందుకే నేను చెప్పే సమాధానం తెలుసా? నువ్వు చేయగలిగినంత చేస్తున్నావా? నువ్వు చేయగలిగినంత చేస్తున్నావా? అందుకే నీవు చేయవలసిన దానిని ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? నీకున్న సమస్యలతో, కష్టములతో, శ్రమలతో యుద్ధము చేయాలి. అపవాది నీ కాళ్ళ కింద పెట్టాడు, నీవు వాడిని చెత్తగా తొక్కాలి. విజయ పరంపర నూతన సంవత్సరంలో నీ జీవితం కొనసాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తగ్గవచ్చండి.